తన పొలంలోని మట్టిని తీసి అతని చేతిలో పెట్టింది. ఈ మట్టిమీద ఎంత నమ్మకముందో నీమీద కూడా అంతే నమ్మకముంది అని సైగ చేసింది. అది ప్రపంచంలోనే అత్యంత అందమైన అంగీకారం. తెల్లవారుజామున 4 గంటలు. ఆకాశం ఇంకా నల్లని ముసుగులోనే ఉంది. కోడి కుయ్యకముందే 22 వయస్సు గలిగిన అందమైన యువతి ధరణి నిద్రలేచింది. ఆమె చేతులు మృదువుగా లేవు. మట్టితో చేసిన యుద్ధంలో అవి గరుకుదేలాయి. తన తండ్రి రాఘవయ్య చనిపోతూ వదిలి వెళ్లిన 2 ఎకరాల మాన్యం ఆమెకు కేవలం భూమి కాదు, ఒక దేవాలయం. ఊరంతా ఆడపిల్లవి నీకెందుకీ కష్టం అని వారించినా తండ్రి నాగలిని భుజాన వేసుకొని పొలానికి బయలుదేరింది. ఆ రోజు దుక్కి దున్నాలి. ఎడ్లను అదిలిస్తూ నాగలి కర్రు మట్టిని చీలుస్తుంటే వచ్చే ఆ పచ్చి మట్టి వాసన ధరణికి ప్రాణవాయులా అనిపించింది. నష్టాలొస్తాయని తెలుసు, అప్పులు పెరుగుతాయని తెలుసు, కాని విత్తనం నాటడం ఆమెకొక నమ్మకం. ఆ మట్టిలో తన తండ్రి ఊపిరుందని ఆమె విశ్వాసం. అదే సమయంలో వేల కిలోమీటర్ల దూరంలో కార్గిల్ సెక్టర్లోని ఒక ఎత్తైన శిఖరంపై 27 వయస్సు గలిగిన అందమైన యువకుడు మేజర్ అభిరామ్ అడుగులు వేస్తున్నాడు. అక్కడ ఉష్ణోగ్రత -20 డిగ్రీలు. ఊపిరి పీల్చడమే ఒక సాహసం. కంటి రెప్పలమీద కూడా మంచు గడ్డకడుతోంది. చేతిలో ఇన్సాస్ రైఫిల్, కళ్లల్లో గద్దలాంటి చూపు. దుర్భిణి బైనాక్యులర్స్తో సరిహద్దు దాటి వస్తున్న నీడలను గమనిస్తున్నాడు. సార్, ఈ చలిలో మనం ప్రాణాలకు తెగించి ఇక్కడ ఉండాలా అని అడిగిన జూనియర్ సైనికుడితో అభిరామ్ ఇలా అన్నాడు. మనం ఇక్కడ చావడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టే అక్కడ దేశం ధైర్యంగా నిద్రపోతోంది. మరణం ఎప్పుడైనా రావచ్చు, కాని వెన్నుచూపని ధైర్యం అతని కవచం. 2 ఏళ్ల తర్వాత అభిరామ్కు 1 నెల సెలవు దొరికింది. తన సొంత ఊరు రామపురం చేరుకున్నాడు. ఊరి వాతావరణం అతనికి ఎంతో ప్రశాంతతనిచ్చింది. ఒక సాయంత్రం చెరువుగట్టున నడుచుకుంటూ వెళ్తుండగా దూరంగా ఒక దృశ్యం అతడ్ని ఆకర్షించింది. సూర్యాస్తమయం అవుతున్న వేళ ఎర్రని ఆకాశం కింద ఒక యువతి ధరణి ఒంటరిగా కాలువతూము దగ్గర కూర్చొని నీటి ప్రవాహాన్ని గమనిస్తోంది. ఆమె ముఖంలో అలసట ఉన్నా కళ్లల్లో ఒక వింతైన మెరుపు ఉంది. యుద్ధరంగంలో తుపాకీ గర్జనల మధ్య గడిపిన అభిరామ్కు ఆ నిశ్శబ్దమైన అందం ఒక అద్భుతంలా అనిపించింది. అదే వారి మొదటి కలయిక. మాటలు లేవు, కేవలం మౌన పరిచయం. మరుసటి రోజు ఉదయం అభిరామ్ తన పొలానికి నీళ్లు పెడదామని వెళ్లాడు. కాని కాలువ నీరు ధరణి పొలం వైపు మళ్లించుంది. ఎవరమ్మా నువ్వు? మా పొలానికి రావలసిన నీళ్లను నీ పొలానికి మళ్లించావు అని గంభీరంగా అడిగాడు అభిరామ్. ధరణి ఏమాత్రం తడబడకుండా, నీళ్లు ఎవరి సొత్తు కాదు, నా పంట ఎండిపోతోంది, అందుకే వాడుకుంటున్నాను. అయినా మీరు ఊర్లో ఉండరు కదా, మీకు పంట విలువేం తెలుస్తుంది అని ఎదురు ప్రశ్నించింది ధరణి. ఆర్మీలో ఆర్డర్లు వేయడం అలవాటైన అభిరామ్కు ఆమె మొండితనం కోపం తెప్పించింది. పద్ధతిగా అడగాలి కాని ఇలా దౌర్జన్యం చేయడం సరికాదు అన్నాడు. అలా ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వివాదం జరిగింది. ఆ క్షణంలో ఆమె అతనికొక పొగరుబోతులా, అతనొక అధికార గర్వమున్న వ్యక్తిలా కనిపించారు. ఆ గొడవ తర్వాత కొన్ని రోజులు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నా మాట్లాడుకోలేదు. కాని ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలుపెట్టారు. ధరణి పగలూ రాత్రి తేడా లేకుండా ఒంటరిగా పొలంలో కష్టపడడం చూసి అభిరామ్ ఆశ్చర్యపోయాడు. లాభంలేని వ్యవసాయం కోసం ఇంత తపన ఎందుకు అని లోలోపల అనుకునేవాడు. అటు ధరణి కూడా అభిరామ్ ఉదయాన్నే లేచి ఊరి పిల్లలకు కసరత్తులు నేర్పించడం, ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండడం గమనించింది. ఒకరి పద్ధతులు ఒకరికి నచ్చకపోయినా ఒకరి నిబద్ధత పట్ల ఒకరికి తెలియని గౌరవం ఏర్పడడం మొదలైంది. ఇది ద్వేషం కాదు, ఒకరి అంతరంగాన్ని ఒకరు అర్థం చేసుకునే ప్రక్రియలో మొదలైన ఒక మౌన యుద్ధం. ఒక మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. అభిరామ్ అటుగా వెళ్తుండగా ధరణి మోకాళ్ల లోతు బురదలో దిగి విరిగిపోయిన కాలువగట్టును చేతులతో సరిచేస్తోంది. ఎండకు ఆమె ముఖం కందిపోయింది. చేతులు రాపిడికి కమిళిపోయాయి. ధరణి, ఎవరో ఒక కూలీని పెట్టుకోవచ్చు కదా, నీకెందుకీ శ్రమ అని అడిగాడు అభిరామ్. ధరణి చెమట తుడుచుకుంటూ నవ్వింది. అభిరామ్ గారు, ఈ నేల నా తల్లిలాంటిది. తల్లికి ఒంట్లో బాగోలేనప్పుడు ఏ బిడ్డైనా వేరేవాళ్లని రమ్మని అంటుందా?
లాభం వస్తుందో లేదో నాకు తెలియదు, కాని ఈ మట్టిని నమ్ముకున్న ప్రాణమిది. ఆ మాటల్లోని నిస్వార్థం చూసి అభిరామ్ చలించిపోయాడు. ఆర్మీలో ఆర్డర్ల కోసం పనిచేసే సైనికుడిని చూశాను కాని ఆశలేని త్యాగం చేసే రైతుని ఆమెలో మొదటిసారి చూశాను. మరుసటి రోజు సాయంత్రం ఇద్దరూ కాలువగట్టున కూర్చున్నారు. ఈసారి ధరణి అడిగింది, అక్కడ మంచుకొండల్లో అసలు ఏం జరుగుతోంది అని. అభిరామ్ తన కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా తన మిత్రుడు విక్రమ్ గురించి చెప్పాడు. ఒక చిన్న గుండు దెబ్బ తగిలినా మనకు ప్రాణం పోయినంట పని అవుతుంది. కాని నా మిత్రుడు 3 బుల్లెట్లు శరీరంలో ఉన్నా శత్రువు రాకుండా గన్ను పట్టుకుని అలాగే కూర్చున్నాడు. తను చనిపోయాక కూడా ఆ వేళ్లు ట్రిగ్గర్ మీద అలాగే ఉన్నాయి. మాకు చావు తెలుసు, కాని భయం తెలియదు. అభిరామ్ మాటలు వింటుంటే ధరణికి ఒళ్ళు గగురు పొడిచింది. సరిహద్దులో సైనికుడు చేసేది ఉద్యోగం కాదు, అదొక యజ్ఞం అని ఆమెకర్థమైంది. ఆ రాత్రి ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు వాన కురిసింది. ధరణి పండించిన పంట ఇంకా నూర్పిడి కాలేదు. వర్షం నీరు పొలంలో చేరితే పంటంతా కుళ్ళిపోతుంది. తడిసి ముద్దవుతూ ధరణి ఒంటరిగా గట్టుకడుతోంది. సరిగ్గా అప్పుడే టార్చ్ లైట్ పట్టుకుని అభిరామ్ అక్కడికి వచ్చాడు. ఏమీ మాట్లాడకుండా గడ్డపారు అందుకొని ఆమెకు సాయం చేయడం మొదలుపెట్టాడు. వానజల్లుల్లో ఆ చీకటి రాత్రి బురదలో కలిసి పనిచేస్తున్న వారిద్దరి మధ్య మాటలు లేవు, కాని హృదయ స్పందనలు ఒకటయ్యాయి. ఆ వర్షం వారి మనసుల్లో ఉన్న అపోహలను కడిగేసింది. పని పూర్తయ్యాక ఒక చిన్న పాక కింద ఇద్దరూ తలదాచుకున్నారు. చలికి వణుకుతున్న ధరణికి తన జర్కినిచ్చాడు అభిరామ్. మనమిద్దరం ఒకటే కదా ధరణి అన్నాడు అభిరామ్ మెల్లగా. ధరణి అర్థం కాక చూసింది. నేను సరిహద్దులో తుపాకీ పట్టుకుని దేశాన్ని కాపాడుతున్నాను. నీవు ఇక్కడ నాగలి పట్టి అదే దేశానికి అన్నం పెడుతున్నావు. నేను రక్షణ అయితే నీవు పోషణ. ఇద్దరిదీ పోరాటమే, ఇద్దరిదీ త్యాగమే. ఆ క్షణం వారిద్దరికీ తాము వేరువేరు కాదని, ఒకే నాణ్యానికి ఉన్న 2 పార్శ్వాలని అర్థమైంది. అభిరామ్ సెలవు ముగియడానికి మరో 3 రోజులే ఉంది. తిరిగి వెళ్లే ముందు తన మనసులోని భారమంతా దించుకోవాలనుకున్నాడు. ధరణిని అదే పొలం దగ్గరకు తీసుకెళ్లాడు. ధరణి, రేపు నేను వెళ్ళిపోతే తిరిగి వస్తానో లేదో తెలియదు. నా జీవితం మంచుకొండల మధ్య, నీ జీవితం ఈ మట్టి పొలాల మధ్య. కాని నా ప్రతి ఆలోచనలో నువ్వుండాలని కోరుకుంటున్నాను. ఈ సైనికుడి గుండెల్లో రైతుబిడ్డకు చోటుంటుందా అని అడిగాడు అభిరామ్. ధరణి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ఏమీ మాట్లాడకుండా వంగి తన పొలంలోని మట్టిని అతని చేతిలో పెట్టింది. ఈ మట్టిమీద ఎంత నమ్మకముందో నీమీద కూడా అంతే నమ్మకం ఉంది అని సైగచే. అభిరామ్, ధరణిల ఇష్టాన్ని తెలుసుకున్న ఇరు కుటుంబాలు సంతోషంగా ఒప్పుకున్నాయి. ఊరి గుడిలో సింపుల్గా నిశ్చితార్థం జరిగింది. ధరణి పట్టుచీరలో మెలుస్తుంటే అభిరామ్ తన వైట్ అండ్ వైట్ డ్రెస్లో రాజకుమారుడిలా ఉన్నాడు. అభిరామ్, వచ్చే నెల్లోనే పెళ్లి ముహూర్తం పెట్టిద్దాం అని అభిరామ్ తండ్రి అనడంతో ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. ధరణి మనసులో ఎన్నో ఆశలు మొలకెత్తాయి. తన పొలానికి తోడుగా, తన జీవితానికి నీడగా అభిరామ్ రాబోతున్నాడని ఆమె పొంగిపోయింది. పెళ్లికి కేవలం 10 రోజులు మాత్రమే సమయముంది. ఇంట్లో అందరూ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అప్పుడే అభిరామ్ మొబైల్ మోగింది. అది యూనిట్ హెడ్ క్వార్టర్స్ నుండి వచ్చిన ఎమర్జెన్సీ కాల్. మేజర్ అభిరామ్, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. మీ సెలవు రద్దు చేయబడింది. మీరు వెంటనే రిపోర్ట్ చేయాలి. ఆ మాట వినగానే ఇంట్లో అందరి ముఖాల్లో రంగులు మారాయి. అభిరామ్ కళ్ళు ధరణి కోసం వెతికాయి. పెళ్లిపీటల మీద కూర్చోవాల్సినవాడు ఇప్పుడు మృత్యువుతో పోరాడేందుకు యుద్ధరంగానికి వెళ్లాలి. అభిరామ్ ఆర్మీ యూనిఫాం ధరించి బ్యాగ్ సర్దుకుని బయల్దేరాడు. ఊరి చివర చెరువుగట్టు దగ్గర ధరణి నిలబడి ఉంది. ఆమె కళ్లల్లో కన్నీళ్లు ఆగడంలేదు. అతని చేతులు పట్టుకుని, నువ్వు ఖచ్చితంగా తిరిగి వస్తావు కదా, నాకు మాట ఇవ్వు అని అడిగింది. అభిరామ్ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. సైనికుడికి చావు తెలుసు, కాని అది ఎప్పుడొస్తుందో తెలియదు. ఆమెను గట్టిగా హత్తుకుని కేవలం ఒక్కసారి ఆమె నుదుటిపై ముద్దుపెట్టి వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఆ మౌనమే ఆమెకు వేల ప్రశ్నలయ్యింది. అభిరామ్ సరిహద్దుకు చేరుకోగానే అక్కడ పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. శత్రువుల షెల్లింగ్ మొదలైంది. మరోవైపు ఊరిలో ధరణిక్కూడా కష్టాలు మొదలయ్యాయి. ఆ ఏడాది వర్షాలు ముఖం చాటేశాయి. తీవ్రమైన కరువు రావడం వల్ల ధరణి వేసిన పంట ఎండిపోవడం మొదలైంది. అక్కడ అభిరామ్ శత్రువుల తూటాల మధ్య పోరాడుతుంటే, ఇక్కడ ధరణి ఎండిపోతున్న తన ప్రాణం, పంట కోసం ప్రకృతితో పోరాటం మొదలుపెట్టింది.
ఇద్దరి జీవితాల్లోనూ యుద్ధమే. కాకపోతే యుద్ధ రంగాలు వేరు. అభిరామున్న ప్రాంతంలో ఫోన్ సిగ్నల్స్ లేవు. అడపదడపా సైనిక వాహనాల ద్వారా వచ్చే ప్రేమలేఖలే వారి మధ్య ఏకైక సంబంధం. అభిరామ్ ఒక ఉత్తరంలో ఇలా రాశాడు: ధరణి, ఇక్కడ మంచుచలి కంటే నీ జ్ఞాపకాల వెచ్చదనం నన్ను బ్రతికిస్తోంది. తుపాకీ గొట్టం నుండి వచ్చే నిప్పురవ్వల్లో నీ నవ్వు కనిపిస్తోంది. నేను తిరిగి రాకపోయినా ఈ మట్టిలో నేనుంటాను. నువ్వు మాత్రం ధైర్యం కోల్పోకు. ఆ లేఖను గుండెలకు హత్తుకుని ధరణి ఏడ్చింది. ఆ ఉత్తరాలే వారి మధ్య ఒక అదృశ్య వంతెనలా మారి ఇద్దరినీ మానసిక బలాన్నిచ్చి నిలబెట్టాయి. గ్రామంలో బావులన్నీ అడుగంటిపోయాయి. ఆకాశం నిప్పులు కురుస్తోంది. ధరణి సాగుచేసిన పచ్చని పంట ఇప్పుడు పసుపు రంగులోకి మారి ఎండిపోతోంది. పెట్టిన పెట్టుబడి అంతా మట్టిపాలవుతోంది. అప్పుచ్చినవారు ఇంటి ముందు వచ్చి నిలదీస్తున్నారు. ఆడపిల్లవు, ఈ పొలం అమ్మేసి అప్పులు తీర్చుకోకూడదా అని సలహాలిచ్చారు. కాని ధరణి వెనక్కి తగ్గలేదు. తన దగ్గరున్న చిన్న నగలను అమ్మి ట్యాంకర్లతో నీళ్లు తెప్పించి ఆఖరి మొలక వరకు కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. అది ఆమె మొండితనం కాదు, భూమిమీద ఆమెకున్న అమితమైన ప్రేమ. హిమాలయాల్లో పరిస్థితి భయానకంగా మారింది. భారీ మంచు తుఫాను కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గాలికి మనుషులు కొట్టుకుపోయేంత వేగముంది. ఆ మంచు తెరల వెనక నుండి శత్రువుల చొరబాటు మొదలైంది. అభిరామ్ మరియు అతని టీం ఒక పోస్ట్ దగ్గర ప్రాణాలకు తెగించి నిలబడ్డారు. చేతులు గడ్డకట్టిపోతున్నా, వేళ్లు మొద్దుబారుతున్నా తన దేశం వైపు ఒక అడుగు కూడా శత్రువుని రానివ్వకూడదని అభిరామ్ కంకణం కట్టుకున్నాడు. అక్కడ ప్రకృతితో ఒక యుద్ధం, శత్రువుతో మరొక యుద్ధం. ఒక రాత్రి క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక యంగ్ సోల్జర్ అభిరామ్ని అడిగాడు: సర్, ఎదురుగా మృత్యువు కనిపిస్తోంది. మనం చనిపోతాని తెలిసినా ఎందుకు సార్ ఈ పోరాటం? పారిపోవచ్చు కదా? అభిరామ్ చిన్నగా నవ్వి తన జేబులో ఉన్న ధరణి ఇచ్చిన మట్టిపొట్లాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు: రేపు నేను చనిపోతే నా శరీరం ఈ మట్టిలో కలుస్తుంది. కాని నా పోరాటం వల్ల నా వెనుక ఉన్న కోట్లాది మంది ధైర్యంగా నిద్రపోతారు. ఒక ప్రాణం పోతే పోవచ్చు, కాని ఒక దేశం ఓడిపోకూడదు. అదే సైనికుడి లక్ష్యం. ఊరిలో కూడా ఇదే ప్రశ్న ధరణికి ఎదురైంది. తల్లీ, వర్షం రాదు, పంట పండదు, నష్టపోతానని తెలిసినా ఎందుకీ వృధా ప్రయాస అని పెద్దలడిగారు. ధరణి చెమట తుడుచుకుంటూ సమాధానమిచ్చింది: తాతా, నష్టపోతామని తెలిస్తే అందరూ అన్నం తినడం మానేస్తారా? రైతనేవాడు లాభం కోసం విత్తనం నాటడు. రేపు ఎవరో ఒకరి ఆకలి తీరుతుందనే నమ్మకంతో నాటుతాడు. ఆ నమ్మకమే నా పెట్టుబడి. అక్కడ సరిహద్దులో అభిరామ్ త్యాగం చేస్తుంటే ఇక్కడ ధరణి తన కష్టాన్ని త్యాగం చేస్తోంది. అకస్మాత్తుగా శత్రువుల నుండి భారీగా బాంబుదాడులు మొదలయ్యాయి. తన టీంను కాపాడే క్రమంలో అభిరామ్ ముందుకు ఉరికాడు. ఒక గ్రెనేడ్ అతనికి అతి సమీపంలో పేలింది. అభిరామ్ శరీరం రక్తసిక్తమైంది. కాలు తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోతూ కూడా తన దగ్గర ఉన్న గన్తో చివరి శత్రువును హతమార్చాడు. అదే సమయంలో ఊరిలో ధరణి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. చేతిలో ఉన్న నీళ్లబిండె కిందపడి పగిలిపోయింది. ఏదో అశుభం జరిగినట్టు ఆమె మనస్సు తల్లడిల్లిపోయింది. యుద్ధరంగంలో ఒక వీరుడు కుప్పకూలిపోయాడు. అభిరామ్ నుండి ఉత్తరాలు రావడం ఆగిపోయి నెల రోజులు దాటింది. టీవీ వార్తల్లో సరిహద్దు యుద్ధం ముగిసిందని చెబుతున్నా కాని అభిరామ్ క్షేమ సమాచారం అందలేదు. ధరణి ప్రతిరోజూ పోస్ట్మ్యాన్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తోంది. ఊరివారు అంత పెద్ద యుద్ధం జరిగింది, బ్రతికి ఉంటే ఈపాటికే కబురు వచ్చేది కదా అని గుసగుసలాడుతుంటే ఆమె గుండె తరుక్కుపోయేది. రాత్రిపూట చీకట్లో పొలంగట్టున కూర్చుని ఆకాశం వైపు చూస్తూ మౌనంగా రోదించడం ఆమె వంతయ్యింది. కరువుతో అల్లాడుతున్న ధరణి పొలానికి ఊరటనిస్తూ అకస్మాత్తుగా ఆకాశం కరుణించింది. అకాల వర్షం కురిసింది. ఎండిపోయి బీటలు వారిన నేల నుండి చిన్న పచ్చని మొలకలు రావడం మొదలైంది. ఆ మొలకలను చూస్తుంటే ధరణికి ఎందుకో అభిరామ్ తిరిగి వస్తాడనే నమ్మకం కలిగింది. చనిపోతానని తెలిసినా ఈ విత్తనం మట్టిని చీల్చుకుని బయటకు వచ్చింది. నా అభిరామ్ కూడా మృత్యువును చీల్చుకుని వస్తాడు అని ఆమె మనసు గట్టిగా నమ్మింది. ఆ మొలక ఆమెలో కొత్త ఆశను చిగురింపజేసింది. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో అభిరామ్ కళ్ళు తెరిచాడు. కోమాలో నెల రోజులు మృత్యువుతో పోరాడి గెలిచాడు. కాని ఆ గెలుపు ఒక చేదు నిజంతో కూడి ఉంది. బాంబు పేలుడులో అతని కాలు తీవ్రంగా దెబ్బతినడంతో వైద్యులు దానిని తొలగించాల్సి వచ్చింది. తన శరీరాన్ని చూసుకుని అభిరామ్ కుమిలిపోయాడు. దేశం కోసం ప్రాణమివ్వడానికి సిద్ధపడ్డాను, కాని ఇలా ఒకరిమీద ఆధారపడేలా మిగిలిపోతానని అనుకోలేదు. ఇప్పుడు ధరణికి నేను ఏం సమాధానం చెప్పాలి అని లోలోపల మథనపడ్డాడు. చివరికి అభిరామ్ ఊరికి చేరుకున్నాడు.
కాని అప్పటిలా గంభీరంగా నడుచుకుంటూ కాదు, ఒక చక్రాల కుర్చీలో. ఆర్మీ వాహనం అతడ్ని ఇంటి ముందు దించి వెళ్ళింది. ఊరంతా గుమిగూడింది. గర్వంగా చూడాల్సిన జనం జాలిగా చూడటం మొదలుపెట్టారు. ధరణి పరుగున వచ్చింది. ఎదురుగా తన వీరుడిని ఆ స్థితిలో చూసి ఒక నిమిషం నిశ్శబ్దమైపోయింది. అభిరామ్ కళ్లలోకి చూడలేక తలదించుకున్నాడు. నన్ను మర్చిపో ధరణి, నీకు నేను భారమవుతాను అన్నాడు తడబడే గొంతుతో. ఊరి పెద్దలు బంధువులు ధరణిని పిలిచి హితబోధ చెయ్యటం మొదలుపెట్టారు. నువ్వు ఇంకా చిన్నపిల్లవి, నీ జీవితం ముందుంది. ఒక కాలులేనివాడిని పెళ్లి చేసుకుని జీవితాంతం సేవ చేస్తూ ఉండిపోతావా? అది నీకూ నీ పొలానికీ కూడా భారమే అని విమర్శించారు. ధరణి ఒక్కసారిగా గర్జించింది. యుద్ధంలో గెలిచివచ్చిన సైనికుడు మీకు భారంగా కనిపిస్తున్నాడా? పొలంలో నాగలి విరిగితే పారేస్తామా? బాగుచేసుకుని మళ్లీ దున్నుతాం. అతను తన కాలును దేశంకోసమిచ్చాడు. నేను నా జీవితాన్ని అతనికోసమిస్తాను. నాకు అతను భారం కాదు, నా గర్వం అని అందరి నోళ్లు మూయించింది. అభిరామ్ మానసికంగా కృంగిపోయాడు. ఒకప్పుడు పరుగులెత్తిన వ్యక్తి ఇప్పుడు వేరొకరి సాయం లేకుండా కదలలేకపోవడం అతడ్ని బాధిస్తోంది. కాని ధరణి అతడ్ని వదలలేదు. ప్రతిరోజూ తెల్లవారుజామునే అతడ్ని పొలం దగ్గరకు తీసుకువెళ్లేది. అభిరామ్, నువ్వు నడవాల్సింది కాళ్లతో కాదు, నీ సంకల్పంతో. సరిహద్దులో గెలిచిన నువ్వు ఇక్కడ ఓడిపోకూడదు అని ధైర్యం చెప్పేది. జైపూర్ ఫుట్, కృత్రిమకాలు అమర్చుకున్నాక అతను మళ్లీ అడుగులు వేయడానికి ఆమె తన భుజాన్ని ఊతంగా ఇచ్చింది. ప్రేమ అంటే కేవలం కలిసి నడవడం కాదు, ఒకరు పడిపోతుంటే మరొకరు ప్రాణంగా నిలబడటం అని ఆమె నిరూపించింది. చివరికి పంట కోతకు వచ్చింది. కరువును తట్టుకుని నిలబడిన ఆ ధాన్యం గింజలు పసిడి రంగులో మెరుస్తున్నాయి. మార్కెట్లో ధర తక్కువగా ఉంది. చేసిన అప్పులన్నే తీరకపోవచ్చు, కాని ధరణి ముఖంలో ఒక వింతైన గర్వముంది. ఆ పంటను చూస్తూ అభిరామ్తో ఇలా అంది. చూడు అభిరామ్, ఈ గింజలు పండడానికి ఎన్ని తుఫానులు తట్టుకున్నాయో. మనం కూడా అంతే. రైతుకి లాభం ముఖ్యం కాదు, తన నేలతల్లి గర్భం దాల్చి అన్నం పెట్టిందన్న తృప్తి ముఖ్యం. అభిరామ్ ఆ పంటను స్పృశిస్తూ యుద్ధంలో గెలిచినప్పుడు కలిగే విజయోత్సాహాన్ని అనుభూతి చెందాడు. ఎటువంటి బాజాభజంత్రీలు, ఆడంబరాలు లేకుండా వారి వివాహం జరిగింది. వారు ఎక్కడైతే మొదటిసారి గొడవపడ్డారో, ఎక్కడైతే ప్రేమగా కలిశారో అదే పొలంగట్టు వారి పెళ్లిపీఠమయ్యింది. మట్టివాసన సాక్షిగా పచ్చని పంటల మధ్య అభిరామ్ ధరణి మెడలో 3 ముళ్ళు వేశాడు. అతిథులుగా ఊరి రైతులు, అభిరామ్ యూనిట్కు చెందిన తోటి సైనికులు వచ్చారు. ఆకాశంలో నుండి కురిసిన చిరుజల్లులు ఆ దంపతులను ఆశీర్వదించాయి. అదొక వివాహం కాదు, రక్షణ పోషణల కలయిక. పెళ్లి తరువాత వారు విశ్రమించలేదు. అభిరామ్ తన రిటైర్మెంట్ బెనిఫిట్స్లు మరియు ధరణి శ్రమను కలిపి గ్రామంలో ఒక కృషిసేనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ యువకులకు దేశభక్తితో పాటు ఆధునిక వ్యవసాయ మెళకువలను నేర్పించటం మొదలుపెట్టారు. ఒక సైనికుడు క్రమశిక్షణను, ఒక రైతు ఓర్పును ఆ ఊరికి నేర్పారు. ఆ ఊరి నుండి ఇప్పుడు సైనికులు తయారవుతున్నారు, ఆకలి తీర్చే అన్నదాతలు పుట్టుకొస్తున్నారు. వారిద్దరూ కలిసి ఒక కొత్త సమాజానికి పునాది వేశారు. కథ ముగింపులో ఒక దృశ్యం. వృద్ధాప్యంలో ఉన్న అభిరామ్ ధరణి తమ మనవడితో కలిసి అదే చెరువుగట్టున కూర్చొని ఉన్నారు. మనవడు అడిగాడు, తాతా, చావని తెలిసినా మీరు యుద్ధానికి ఎలా వెళ్లారు? నష్టమని తెలిసినా నానమ్మ వ్యవసాయం ఎలా చేసింది? అభిరామ్ మనవడిని దగ్గరకు తీసుకుని దూరాన కనిపిస్తున్న సరిహద్దు కొండలను, చేతిలో ఉన్న మట్టిని చూపిస్తూ ఇలా అన్నాడు. ఒక దేశం బ్రతకాలంటే సరిహద్దులో రక్తం చిందించే సైనికుడుండాలి, ఊరిలో చెమట చిందించే రైతు ఉండాలి. చనిపోతానని తెలిసినా యుద్ధం చేసే సైనికుడికి, నష్టపోతానని తెలిసినా వ్యవసాయం చేసే రైతుకి మృత్యువు కూడా భయపడి సలాం కొడుతుంది. ఎందుకంటే వారు తమకోసం కాదు, లోకంకోసం జీవిస్తారో. ఆ మాటలు గాలిలో కలిసిపోతుండగా సూర్యాస్తమయం వేళ వారిద్దరి నీడలు ఆ మట్టి నేలమీద అనంతంగా కలిసిపోయాయి. త్యాగం ఎప్పుడూ ఓడిపోదు. అది ప్రేమ రూపంలోనో, దేశభక్తి రూపంలోనో చిరస్థాయిగా నిలిచిపోతుంది.